129వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 8 వచనాలు ఉన్నాయి కదా. పైన ఏముంది టైటిల్? యాత్రా కీర్తన. ఇప్పటి వరకు మనం యాత్రా కీర్తనలు చదువుతూ వస్తున్నాము. ఇది కూడా యాత్రా కీర్తన. అయితే ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే, ఇది కూడా అదే సందర్భం. బబులోను చెర నుంచి ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చిన తర్వాత, బబులోను చెరలో 70 సంవత్సరాలు వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు వేదనలు అనుభవించారు. ఆ తర్వాత తిరిగి సొంత దేశానికి వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో శత్రువులంతా దేశాన్ని ఆక్రమించి అక్కడికి వీళ్ళని రానియటం లేదు. అక్కడ వీళ్ళు ఇల్లుని కట్టుకొని ఇట్లా, మందిరాన్ని కట్టుకొని ఇట్లా, అక్కడ చెరలో అనుభవించిన శ్రమలు కాక ఇక్కడికి వచ్చి కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ సందర్భంలో దేశాన్ని ఇస్రాయేలు ఇట్లను అంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక అనుభవజ్ఞుడైన పెద్దతను, వృద్ధాప్యంలో ఉన్నతను. ఎందుకంటే కింద నా యవన కాలం మొదలుకొని అని చెప్తున్నాడు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాము. దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ రాశాడు. ఎందుకంటే 2వ వచనంలో 3వ వచనంలో ఉంది చూడండి, ఏమనుంది? దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఇదే వచనం ఎక్కడ ఉంటుంది చూడండి, మీకా 3:12 చూడండి. దేశానికి రిప్రజెంట్ చేస్తూ సియోను మీద ఉంటుంది చూడండి. అంటే దేశం మాట్లాడుతున్నట్టుగా, ఇశ్రాయేలు దేశం మాట్లాడుతున్నట్టుగా ఈ కీర్తన రాయబడింది. అంటే ఇశ్రాయేలీలే రాస్తున్నారు, దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ రాస్తున్నారు. మీకా 3:12 కాబట్టి చేను దున్నబడినట్లు సియోను దున్నబడును. సియోన్ అంటే ఇశ్రాయేలు పట్టణం, అలా దున్నబడిందని చెప్పబడింది. తర్వాత యెషయా 51:23 కూడా చూడండి. నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి, అంటే వీపుని దున్నటం అని అంటే చాలా శ్రమ. యేసుక్రీస్తు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ కొరడాకి ఎండింగ్లో ఒక ఇనపది ఉంటుంది, ఎముక లాంటిది ఉంటుంది, అది ఇట్లా వేసి లాగితే కండనంతా చీల్చుకొని వస్తుంది. అలా యేసుక్రీస్తు కూడా మన కొరకు, మన పాపాల కోసం సిలువలో దున్నబడినట్లుగా అయ్యాడు. అయితే ఇశ్రాయేలు దేశం కూడా అలాగూ శ్రమలు అనుభవించి దున్నబడిన పరిస్థితులు ఎదుర్కొంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఒక పెద్ద ఆయన వృద్ధుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మేము నా యవన కాలం మొదలుకొని నేను చూస్తూ వస్తున్నాను ఈ ఇశ్రాయేలు పడుతున్న శ్రమలు. ఈ శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ఒక నిరీక్షణ కలిగే విధంగా రాస్తున్నాడు. దీనిని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మొదటి వచనం 2వ వచనం కలిపి ప్రతి వ్యక్తికి, విశ్వాసి అనే వాళ్ళకి శ్రమలు తప్పకుండా వస్తాయి. అపోస్తుల కార్యం 14:22 చదవండి. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి అని ఉంటుంది. విశ్వాసి అనే వాళ్ళకి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలి. అంటే శ్రమ లేని జీవితము విశ్వాసులకి, దేవుని బిడ్డలకి శ్రమలు రాకుండా మానవు. శ్రమ లేని జీవితము అది కరెక్ట్ అయిన విశ్వాసం కాదు. అనేక శ్రమలు ప్రభువు కోసం, మనం తెలివితక్కువగా చేసుకున్న శ్రమలు కాదు, కానీ ప్రభువు కోసం అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే మనము దేవుని రాజ్యంలో చేరుతాము. అయితే ఈ శ్రమల్ని 3 రకాలుగా మనము రియాక్ట్ అవ్వచ్చు. మొదటి 2 వచనాలని, వచ్చిన శ్రమని మనము అంగీకరించాలి. యాక్సెప్ట్ ద పర్సిక్యూషన్, శ్రమ యాక్సెప్ట్ చేయాలి. 3, 4 వచనాలు ఇప్పుడున్న 129లో చెప్తున్నాను. మొదటి 2 వచనాలు వచ్చిన శ్రమని మనము అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. 3, 4 వచనాలు ఆ శ్రమలో నుంచి మనకేమన్నా బెనిఫిట్ ఉందా, మనమేమన్నా పొందుకోగలమా అనేది ఆలోచించాలి, బెనిఫిట్ పొందాలి. 5-8 వచనాలు కమిట్ టు ద లార్డ్, దేవునికి అప్పగించాలి. మొదటి 2 వచనాల్లో మనకి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఈ లోకంలోనూ వస్తాయి. అసలు శ్రమలు లేని మనిషి జీవితమే ఉండదు.
విశ్వాసులకు మరి ముఖ్యంగా వస్తే సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించి మనల్ని విమోచించాడు. కాబట్టి వచ్చిన శ్రమలకి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ముఖ్యం. శ్రమలు వచ్చినప్పుడు చాలామంది అరిచి గీపెట్టి ఎదుటి వాళ్ళు పెట్టిన దానికి ఇంకా 4 మాటలు అని రకరకాలుగా అల్లరి చేసుకొని ఇంకస్త జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మౌనంగా దేవుడికి అప్పగించి ఆ శ్రమలో నుంచి బెనిఫిట్ పొందుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. వచ్చిన శ్రమను అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. 3-4 వచనాల్లోనేమో ఆ శ్రమలో నుంచి నేనేం పొందుకుంటానా అనేది ఆలోచించాలి. 5-8 వచనాల్లోనేమో ఆ శ్రమని దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు ఆ శ్రమ పెట్టిన వారి పట్ల దేవుడే యాక్షన్ తీసుకుంటాడు, మనకి న్యాయం చేస్తాడు. అయితే మనతో ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ మనం వచ్చిన శ్రమని యాక్సెప్ట్ చెయ్యం, అక్కడే ఇబ్బంది పడతాం. మనం యాక్సెప్ట్ చేయకుండా గిలగిల్లాడతాము, రకరకాలుగా మన సొంత పనితో సొంత ఆలోచనలతోటి రకరకాలుగా రియాక్ట్ అవ్వాలని దాన్ని మెస్సీగా అంటే బాగా గందరగోళం చేసుకుంటాము. కానీ మనకి శ్రమ వచ్చిందంటే యాక్సెప్ట్ చేయాలి. అది ఇక తాగుబోతు భర్త వల్ల కావచ్చు, బాధ పెట్టే భార్య వల్ల కావచ్చు, లేకపోతే ఇంటి పక్క శత్రువులు కావచ్చు. శత్రువులు మనకి ఉండకుండా ఉండరు. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 18-21 నుంచి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా మనల్ని ఈ లోకం ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఈ 128వ కీర్తనలో కూడా పగవారు అని ఉంటుంది చూడండి, పగవారు అని ఉంటుంది చూడండి. చదవండి. నూట 129వ కీర్తనలో పగవారు అనేది లేదా? నా వెనకాలం సియోను పగవారందరూ అంటే సియోనికి పగవారు ఉన్నారు, మనకు కూడాను ఖచ్చితంగా పగవారు శత్రువులు ఉంటారు. ఎందుకంటే ఈ దేవుడే చెప్పాడు, ఈ లోకం నాకు సంబంధించింది కాదు, నేను ఈ లోక సంబంధిని కాదు, ఖచ్చితంగా మీకు కూడాను మీరు ఈ లోక సంబంధులు కాదు కాబట్టి మీకు పగవారు ఖచ్చితంగా ఉంటారని చెప్పి. తర్వాత అదే యోహాను సువార్త 17-14 వచ్చిన చూడండి. ఎందుకు శ్రమలు వస్తాయి అని అంటే దేవుడు మన దేవుడి రాజ్యం ఈ లోక రాజ్యం కాదు, ఆయనది పరలోక రాజ్యము. ఆయన లోక సంబంధి కాదు. ఆయన అనుసరించే మనం కూడా లోక సంబంధులం కాము. కాకపోతే మనకు ఒక మాయలాగా ఒక భ్రమతోటి ఈ లోకం మనది శాశ్వతం అనుకుంటూ కొట్టుకుంటూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ లోక సంబంధులం కాదు కాబట్టి ఈ లోకంలో మనకి శ్రమలు వస్తాయి. తర్వాత ఈ లోకంలో కలిగే శ్రమల్ని బట్టి మనం ఆశ్చర్యపోవద్దని అదే యోహాను 1వ యోహాను పత్రిక 3-13 వచనంలో కూడా చెప్తున్నాడు. లోకంలో ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి, వాటిని బట్టి మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే దేవుడు మన యేసయ్య ఈ లోక సంబంధి కాదు, మనము లోక సంబంధం కాదు కాబట్టి ఈ లోకం మనల్ని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయము 13 వచనం. సహోదరులారా లోకం మనల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే మనం ఏ అన్యాయం చేయకపోయినా మన దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళినా ద్వేషిస్తుంది, దూషిస్తుంది, హింసిస్తుంది, హతసాక్షులుగా చంపేస్తుంది కూడా. ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే 2000 సంవత్సరం క్రితమే యేసుక్రీస్తు మనకి ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి అని పౌలు చెప్పాడు, యేసయ్య కూడా చెప్పాడు. తర్వాత 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారంటండి? మళ్ళా చదవండి ఈ వాక్యాన్ని. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను, నిజంగా భక్తి, లోకరీతిగా ఏ ఎండకా గొడుగు పడుతూ రకరకాల వేషాలు వేస్తూ ఎక్కడికక్కడ పరిస్థితులు చూస్తూ అన్ని లోకంతో పాటు అన్ని రకాల చెడు చేస్తున్న వాళ్ళకి ఏ కష్టం ఉండదండి, వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నట్టే ఉంటారు. కానీ మనము సద్భక్తితో చదవమ్మా
సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవారు అందరూ హింస పొందుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా యథార్థతతో నీతితో భక్తితో బ్రతకాలంటే అందరికీ హింస వస్తుందంట. ఆ హింస వస్తుందని ముందే దేవుడు చెప్పాడు. ఆశ్చర్యపోవద్దని చెప్పాడు. మీరు లోక సంబంధులు కాదు కాబట్టి వస్తుందని చెప్పాడు. అయితే ఈ శ్రమల్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే 3 రకాలుగా చెప్పాను కదా. ఆ శ్రమను యాక్సెప్ట్ చేయాలి. ఆ శ్రమలో మనకి ఏమైనా లాభం ఉందా అనేది పొందుకోవాలి. ఆ శ్రమని దేవుడికి అప్పచెప్పాలి. అరవకూడదు, గోడ చేయకూడదు, వాడు ఒకటంటే మనం 4 అనకూడదు, అల్లరి జీవితాన్ని గందరగోళం చేసుకోకూడదు. దేవుడికి అప్పచెప్పి ప్రశాంతంగా ఉండాలి. రీసెంట్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక గొప్ప దైవజనం చనిపోయినప్పుడు ఆయన భార్య, తమ్ముడు, మామగారు ఎంతో సైలెంట్గా రియాక్ట్ అయ్యారు. కొంతమంది బీభత్సంగా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన వాళ్ళందరికీ లేనిపోని సమస్యలు ఎదుర్కొన్నారు. దేవుని బిడ్డలంగా మనము అలా వైలెంట్గా రియాక్ట్ కాకూడదు. శ్రమ వచ్చినప్పుడు దేవునికి అప్పచెప్పాలి. ఆ శ్రమను యాక్సెప్ట్ చేయాలి. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. దేవుడి సెలవు లేకుండా మన తలలో ఒక వెంట్రుకే రాదు. అలాంటప్పుడు మనకి ఇంత శ్రమ లేకపోతే ఇంత మరణాపాయం ఎందుకు వస్తుంది? వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు. పునరుద్ధానమైన దేవుడు ఉన్నాడు కాబట్టి తిరిగి మనల్ని లేపుతాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఒక సేవకురాల దగ్గర, దేవుని నమ్ముకున్న బిలీవర్ దగ్గర వంట మనిషిగా జాయిన్ అయిందంట. అయితే ఆ అమ్మాయికి ఆమె యజమాని అంటే ఆమె సేవకురాలు చాలా కఠినంగా చిన్న తప్పు చేసినా క్షమించకుండా చాలా కఠినంగా ఇట్లా ఉండాలని చెప్పి పని చేపిస్తూ ఉంటే ఆ అమ్మాయి యవన ప్రాయంలో ఉన్న అమ్మాయి, ఏంటి ఈమె బిలీవర్ అయ్యింది, దేవుని సేవకురాలు అయ్యింది, ఇంతగా నన్ను కరెక్ట్ చేస్తుంది, ఇంతగా నన్ను బాధపడుతుంది, ఇంతగా నన్ను శ్రమ పెడుతుంది, వంట విషయంలో అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేట్టుగా ఇంతగా నన్ను ఇచ్చేస్తుంది అని బాధపడేదంట. దేవుని నమ్ముకున్న బిడ్డ ఇట్లా చేస్తుందని. అయినా సరే ఈమె కష్టపడుతుంది కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా అలాగా నిలబడి నేర్చుకుందంట. ఆ నేర్చుకున్నప్పుడు అంటే ఆ శ్రమను యాక్సెప్ట్ చేసింది ఆవిడ, విడిచిపెట్టి పారిపోకుండా నేర్చుకుంటే ఇంకా ఆమె కొన్నాళ్ళు అయిన తర్వాత పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందంట. పర్ఫెక్ట్ కుక్ అయిన తర్వాత ఆ తర్వాత ఆమెకి మంచి హోటల్లో మంచి జాబ్ వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త, అత్త, మామలు వీళ్ళంతా కూడా ఆమె వంటకి ఎంతో ఇష్టపడి ఎంతో సంతోషించి ఆమెను చాలా పొగడుతూ ఉన్నారంట. అంటే ఆమె ఉపాధిని పొందింది. ఆ శ్రమను ఓర్చుకొని ఆ శ్రమని యాక్సెప్ట్ చేసి ఆ శ్రమ ద్వారా ఒక బెనిఫిట్ని పొందటం ద్వారా ఆమె ఉద్యోగము పొందింది. కుటుంబ జీవితంలో మంచి సంతోషకరమైన జీవితం పొందింది. కాబట్టి శ్రమని మనము ఎలా రియాక్ట్ అవుతామో అనేది ముఖ్యము. శ్రమను యాక్సెప్ట్ చేయాలి. శ్రమ ద్వారా ఏం లాభం ఉందా? శ్రమ నుండి ఉండుట నాకు మేలైన కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆ శ్రమని తట్టుకోలేని పరిస్థితిలో దేవుడికి అప్పచెప్పాలి. దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి మనం అప్పచెప్పినప్పుడు దేవుడు మనకి బెనిఫిట్ చేస్తాడు. ఇశ్రాయేలీలకి 46 సార్లు వాళ్ళ దేశం మీద దండెత్తి వచ్చారంట, అటాక్ చేశారంట. ఏ దేశం మీద అన్నిసార్లు అటాక్ చేసిన వాళ్ళు లేరు. ఇశ్రాయేలీల మీద జరిగినన్ని దాడులు ఇంకా ఏ దేశం మీద జరగల. కానీ దేవుడు వారిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేశారంట. క్రిస్టియన్స్ మీద కూడా చాలా దాడులు జరుగుతాయి ప్రపంచంలో, కానీ ఎప్పుడు క్రిస్టియానిటీ మిగిలే ఉంది, నిలిచే ఉంది. క్రిస్టియన్స్ ఎప్పుడు అంతరించిపోలా, బైబిల్ ఎప్పుడు అంతరించిపోలా. క్రిస్టియానిటీ మతం కాదు, దానిని అణచాలని, తగ్గించాలని, దాన్ని తీసివేయాలని ప్రయత్నించిన వాళ్ళే మామే పోయారు. కానీ క్రిస్టియానిటీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి అది ఎప్పటికీ నిలిచే ఉంది. అలాగే క్రైస్తవులు కూడా ఎన్ని శ్రమల్లో ఉన్నా ఆ శ్రమల్లో నుంచి ఒక విత్తనం విత్తితే అనేక వేల ఫలాలు వచ్చినట్లుగా, పంట వచ్చినట్లుగా ఆ శ్రమల్లో నుంచే తిరిగి మొలకెత్తుతూ ఒక స్టెఫను చనిపోతే అనేక వేల మంది క్రైస్తవులు అక్కడ లేచినట్లుగా, పౌలు లాంటి వాళ్ళు భక్తి పరులు లేచి అనేక సంఘాలని అనేక మందిని కట్టినట్లుగా ఆ శ్రమలో నుంచే క్రైస్తవ్యం పుట్టింది. కాబట్టి మనము దేనికి బాధపడకూడదు, భయపడకూడదు. రాబో కాలంలో ఇంకా భయంకరమైన శ్రమలు వస్తాయి. తాలు తొక్క పనికిరాని పొట్టు ఎగిరిపోయే పరిస్థితులు వస్తాయి. రోషం కలిగిన క్రైస్తవులు మాత్రమే నిలబడే పరిస్థితులు వస్తాయి. ఇశ్రాయేలీలు దేశం మీద ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు అష్షూరీయులు, ఐగుప్తీయులు, నెబుకద్నెజరు, బెల్షాజరు ఎంతమంది మనము ప్రవక్తల గ్రంథాలు
విలాప వాక్యాలు చదివితే తెలుస్తుంది. ఎంతమంది ఆ దేశం మీద అటాక్ చేసినా ఆ దేశం చెక్కు చెదరకుండా ఈనాటికి నిలిచే ఉంది. ఆ రోజుల్లో ఉన్న దేశాలు ఈనాడు కనుమరుగైపోయినాయి, కానీ ఇశ్రాయేలు దేశం నిలిచి ఉంది. అలాగే క్రైస్తవులు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతారు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనం వరకు చదువు. శ్రమలు పొందిన తర్వాత మన ఆయనను మంటి ఘటములలో ఎటు పోయినను శ్రమపడుచున్నను, అపాయంలో ఉన్నను, కేవలము. చూసారా, క్రైస్తవులకి ఎన్ని శ్రమలు వస్తూనే ఉంటాయి, ఎటు పోయినా శ్రమలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ చదవమ్మా, ఎటు పోయినను శ్రమలు వచ్చినా కానీ ఇరికింపబడే వాళ్ళం కాదు, అపాయంలో ఉన్నను, కేవలము ఉపాయం లేని వారం కాము, తరుమబడుచున్నను, దిక్కులేని వారం కాదు. మనకు దేవుడు దిక్కున్నాడు. ఎంత తరుమబడినా ఆయన ప్రత్యక్షమవుతాడు, కాపాడుతాడు. చదువు. పడదోయబడినను నశించిపోయే వాళ్ళం కానే కాదు. క్రైస్తవ్యం అనేది సజీవమైనది. మన దేవుడు సజీవుడు. మన దేవుడు జీవించుచున్నవాడు. మృతుడైనా గాను ఇదిగో తిరిగి లేచానని చెప్పాడు. కాబట్టి అది ఎన్నటికీ నశించిపోయేది కాదు. చదువు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు శ్రమల్లో యేసు యొక్క మరణానుభవం మన శరీరంలో వహించుకొని పోవాలంట. దేవుడు తప్పక పునరుద్ధానుడైన దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడుదల చేస్తాడనే నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమ పొందిన వారికంట ఏ శ్రమ లేకుండా సుఖంగా ఉన్న వాళ్ళకి ప్రేమ ఉండదు, దయ ఉండదు, జాలి ఉండదు, ఎదుటివాడి గురించి అర్థం చేసుకునే మనసు ఉండదు. శ్రమ పొందిన వాళ్ళకి ఎదుటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటుంది. 1 కొరింథీ పత్రికలో చెప్తాడు, తీయకలేదు, మనము ఎటువంటి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించగలిగినట్లు మనం శ్రమ పొందుతాము అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే శ్రమ ఉన్న వాళ్ళు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని ఆదరించగలుగుతారు, ఆ శ్రమను అర్థం చేసుకోగలుగుతారు. శ్రమ లేని వాళ్ళు చాలా గర్వంగా, అహంకారంగా ఉంటుంది. శ్రమ మనల్ని తగ్గింపులోకి నడిపిస్తుంది. శ్రమ మనకి మంచిది. కాబట్టి శ్రమలు పొందిన వారికి జ్ఞానం కూడా పెరుగుతుంది. తెలుసా, శ్రమల్లో ఉన్న వాళ్ళకి వివేకం పెరుగుతుంది, జ్ఞానం ఉంటుంది. వారి ప్రవర్తన, వారి మనస్సు ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది శ్రమలు పొందిన వాళ్ళకి. శ్రమలు లేని వారికి అవన్నీ తెలియవు. వారు తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, నిద్రపోయామా, సుఖపడుతున్నామా అని అంటారు. వారి జీవితానికి, శ్రమలు పొందిన వారి జీవితానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. శ్రమలు పొందిన వారు ఇతరులను ఆదరించగలుగుతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. ఇంకొక వచనం చదువుదామండి. దున్నువారు మన వీపులను దున్నినప్పుడు, అంటే ఈ దున్నువారు వీపులను దున్నినప్పుడు ఏమేస్తారు, విత్తనాలు వేస్తారు కదా. వాళ్ళు మన వీపులనే దున్నుతున్నారు. ఆ విత్తనాలు ఎటువంటి విత్తనాలు వేస్తారంటే మనం ఎటువంటి విత్తనాలు, మన వీపుల్ని దున్నినప్పుడు మనం ఎటువంటి విత్తనాలు వేయాలంటే కక్ష, క్రోధము, ద్వేషము ఇలాంటి విత్తనాలు విత్తకూడదు. దున్నువారు మన వీపుల్ని దున్నటం అంటే భయంకరమైన శ్రమ, హింస మనల్ని పెట్టినప్పుడు కక్ష, క్రోధము, ద్వేషము ఇట్లాంటి విత్తనాలు విత్తకుండా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతం ఇట్లాంటి ఆత్మ ఫలాల్ని మన వీపుల్ని దున్నినప్పుడు వేస్తే మనల్ని కష్టపెట్టిన వారు కూడా మారుతారు. మనల్ని కష్టపెట్టిన వారిలో కూడా మార్పు వస్తుంది. తర్వాత మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుని మహిమ మన మీదకి వస్తుంది, దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది అని చెప్పేసి 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల వరకు ఉంటుంది. చూడండి. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 19 వరకు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదంట. క్రీస్తు మహిమ మనకు ఆ శ్రమలలో క్రీస్తు మహిమ బయలుపరచబడుతుందట. చదువు. శ్రమల్లో మహదానంతో సంతోషించాలంట.
అది యేసయ్య సిలువలో పడిన ఆ శ్రమల్లో మనము పాలు పంపులు పంచుకున్నట్టుగా సంతోషించమంటున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చూసారా, శ్రమలో ఉన్నప్పుడంట మనము నెగిటివ్గా రియాక్ట్ కాకుండా దేవునికి అప్పచెప్పు, ఆ శ్రమను యాక్సెప్ట్ చేసి ఆ శ్రమ ద్వారా దేవుడు నాకేమి నేర్పిస్తున్నాడో, నాకేం బెనిఫిట్ ఉందో అని చెప్పి మనం ఆలోచించి దేవునికి ఆ శ్రమని, మన కష్టాన్ని అప్పగించి కమిట్ చేస్తే దేవుని మహిమ కనపడుతుందంట. దేవుని మహిమాస్వరూపుడైన దేవుని ఆత్మ మన మీద నిలిచి ఆ శ్రమని మనం ఫీల్ కాకుండా దేవుడు మనల్ని ఆ శ్రమ నుండి తప్పిస్తాడు. మనల్ని శ్రమ పెట్టిన వాళ్ళని కూడా దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఈ కీర్తనలో అదే ఉంది చూడండి. దేవుడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెలుపు. భక్తిహీనులు మన మీద తాళ్ళు కట్టి శ్రమలు పెట్టి ఉంటే వాటన్నిటినీ దేవుడు తెప్పుతాడు. తర్వాత వాళ్ళంతా సిగ్గుపడి వెనుకకు మళ్ళేటట్లుగా దేవుడు చేస్తాడు. తర్వాత వారు ఇంటి మీద పెరుగు, మనల్ని శ్రమ పెట్టే వాళ్ళంట ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉంటారంట. ఇంటి మీద పెరిగే గడ్డి పెరుగుతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అక్కడ ఏదో కొద్దిగా మట్టి పడితే, ఏదన్నా విత్తనాలు పడితే ఏదో గడ్డిలాగా పెరుగుతుంది, కానీ ఆ గడ్డి దేనికి ఉపయోగపడదు. కీర్తన 37:1-2 వచనాలు చదవండి. ఇంటి మీద అంటే చెడ్డవాళ్ళు, దుష్టులు చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూచి మచ్చరపడకము. వారు గడ్డి వలెను త్వరగా ఎండిపోదు. చాలా పచ్చని కూర వలె వాడిపోదు. అంటే చెడ్డవారు, దుష్కార్యాలు చేసేవాళ్ళు, మనల్ని శ్రమ పెట్టేవాళ్ళు, హింసల పాలు చేసేవాళ్ళంట ఇంటి మీద ఎదుగు గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట. వాటి వలన దేనికి ఉపయోగపడదు. దానిని మనం అది ఎదగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనను. ఆ గడ్డితో, ఇంటి మీద ఎదిగే గడ్డితోటి కోసేవాడు తీసుకొని గుప్పిలినన్నా నింపుకోవాలి, లేకపోతే ఇంకోటేంటి తన ఒడినైనా నింపుకోవాలంటే కుదురుతుందా? అది వెండిపోతుంది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అలాగే మన మీద శ్రమలు పెట్టేవాళ్ళు, మన పగవారు, సియోను దేశానికి ఉన్న పగవారు అలాగా వాడిపోతారని భక్తుడు రాస్తూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు. తన దేశాన్ని, దేశ ప్రజల్ని ఓదార్చుతున్నాడు. తర్వాత ఆఖరి వచనం చదవండి. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామని అనగా ఇందురు. ఇదేంటంటే ఇశ్రాయేలీయుల్లో రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో బోయజు పొలంలో పనిచేస్తున్న వారి దగ్గరికి వచ్చి ఏమంటాడు? యెహోవా మీకు తోడే ఇండును గాక అంటే, వారు రివర్స్గా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటారు కదా. 2:4 బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడే ఇండును గాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అంటే ఇశ్రాయేలీలో ఈ అలవాటు ఉంది. మనకు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురైనప్పుడు నమస్తే చెప్తాము, విష్ చేస్తాం, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. స్కూల్లో నేర్పుతారు కదా, స్కూల్లో నేర్పుతారు, కాలేజీలో, ఆఫీసుల్లో కూడాను ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళము విష్ చేసుకుంటాం. అలాగా ఇశ్రాయేలీలు కూడాను యెహోవా నీకు తోడేండును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును కానీ ఒకరికొకరు ఆశీర్వాదం పలుకుతారు. అయితే ఈ పగవారి గురించి ఇట్లా ఆశీర్వాదం పలకము అని అంటున్నాడు. ఎలా అంటే దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక, యెహోవా నామము మేము అని అనక ఇందురు గాక. ఎందుకంటే ఈ పగవారు, ఈ మనల్ని శ్రమ పెట్టే వారిని ఇలా దీవించొద్దు అనేది ఈ కీర్తనకారుల అభిప్రాయం. కానీ మనం ఒకరినొకరం దీవించుకోవాలి, ఒకరినొకరం ఆశీర్వదించుకోవాలి దేవుని పేరిట. అయితే
దీని ద్వారా, ఈ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని చిత్త ప్రకారము మనం బాధపడుతున్నప్పుడు మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ శ్రమలో మన క్యారెక్టర్ ఎదగాలి. మన క్యారెక్టర్ మంచి క్యారెక్టర్గా ఎదగాలి. మన శ్రమలో దేవుడు మనకు తోడే ఉంటాడు. క్రీస్తు మహిమ కనపరుస్తాడు. క్రీస్తు ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ఎటువంటి శ్రమనైనా మనము ఓర్చుకోవచ్చు. దేవుని చిత్త ప్రకారం బాధపరచేవాడు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే మన రంగు, మన 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 క్యారెక్టర్ ఏంటో అనేది బయటపడుతుంది. శ్రమలో నుంచి మంచి క్యారెక్టర్తో మనం బయటికి రావాలి. దేవుని బిడ్డలకి శ్రమలు తప్పవు. శ్రమలో నుంచి మనం మంచి గుణ లక్షణాలతో బయటికి రావాలి. ఇతరులని ఆశీర్వదించడానికే మనం ఉన్నాం, కానీ ఇతరులని ద్వేషించడానికి క్రోధంతో, కోపంతో కాదు. మనకి పగవారు ఖచ్చితంగా ఉంటారు. వారిని కూడా క్షమించవలసిన వారై ఉన్నాము. యేసయ్య సిలువలో మనకు నేర్పింది క్షమించమనే. కాబట్టి మనం శ్రమ పెట్టేవారు, వాళ్ళు ఇంటిలో వారైనా, బయట వారైనా, స్నేహితులైనా, బంధువులైనా, ప్రతి ఒక్కరిని మనం క్షమించవలసిన వారనే. దేవుణ్ణి నమ్ముకున్నావు, ఈ దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా అనేక శ్రమలను అనుభవించి, క్షమించి, సహించి, ఓర్చుకొని, మంచి గుణలక్షణాలు కలిగి దేవుని రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి దేవుడు మనల్ని అలాగ మార్చుగాక. దేవుడి తన వాక్యమును మన జీవితంలో ఫలింపచేయుగాక. ఆమేన్.